తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన దర్శకులు ఉన్నారు. కానీ ఈ దర్శకులందరికీ కూడా దక్కని ఒక ప్రత్యేకత మాత్రం ఒక్క దర్శకుడు రవిరాజా పినిశెట్టికే దక్కింది. అదేంటంటే చిరంజీవితో ఏకంగా 7 సినిమాలు తెరకెక్కించడం, అందులో చిరంజీవిని బాలీవుడ్ కు హీరోగా పరిచయం చేయడం, అంతేకాదు ఆయనతో చేసిన చిత్రాల్లో ఎక్కువ భాగం రీమేక్ సినిమాలే కావడం. అసలు ఈ కాంబినేషన్ ఎలా మొదలైంది? ఏ సినిమాలు వచ్చాయి? ఏవి బ్లాక్ బస్టర్లు అయ్యాయి? ఏవి నిరాశపరిచాయి? ఎందుకు ఈ జోడీకి టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది? ఈ రోజు ఆ ఆసక్తికరమైన ప్రయాణాన్ని పూర్తిగా తెలుసుకుందాం. 1985లో విడుదలైన జ్వాల చిరంజీవి రవిరాజా పినిశెట్టి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం. ఈ సినిమాలో చిరంజీవి యువరాజ్ మరియు రాజ్ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు. ఆయన సరసన భానుప్రియ, రాధిక హీరోయిన్లుగా నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాతే రవిరాజా పినిశెట్టి చిరంజీవి కాంబినేషన్ పై నిర్మాతల్లో నమ్మకం పెరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని తర్వాత మలయాళంలో డబ్ చేయడమే కాకుండా కన్నడలో సత్యం శివం సుందరం పేరుతో రీమేక్ చేశారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో 1987లో వచ్చింది చక్రవర్తి. ఇది తమిళంలో శివాజీ గణేశన్ నటించిన జ్ఞానవలికి రీమేక్. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. భానుప్రియ హీరోయిన్ గా నటించగా ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. తర్వాత ముగ్గురు మనగాళ్లు, అల్లుడా మజాక, ఇద్దరు మిత్రులు వంటి చిత్రాల్లో చిరంజీవికి హీరోయిన్ గా నటించిన రమ్యకృష్ణ చక్రవర్తి సినిమాలో ఆయన చెల్లెలి పాత్ర పోషించడం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. 1988 ఈ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా యముడికి మొగుడు. ఇదే ఈ జోడీకి చరిత్ర సృష్టించిన చిత్రం. తెలుగు చిత్రసీమలో యమలోకం నేపథ్యంలో కథలు కొత్తవి కావు. దేవంతకుడు, యమగోళ వంటి ఎన్టీఆర్ క్లాసిక్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. అదే ఫ్యాంటసీ, కామెడీ, ఎమోషన్ మేళవింపుతో కొత్త తరానికి సరిపోయే కథను రూపొందించాలనే ఆలోచనతో దర్శకుడు రవిరాజా పినిశెట్టి యముడికి మొగుడును తెరకెక్కించారు. చిరంజీవి తో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రోజుల మిత్రులు సుధాకర్, హరిప్రసాద్, నారాయణరావు కలిసి డైనమిక్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. 1988 ఏప్రిల్ 29న విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. కథలో హీరో కాళీ ధనవంతుల దగ్గర నుంచి తీసుకుని పేదలకు సాయం చేసే రాబిన్ హుడ్ తరహా వ్యక్తి. ఒక సందర్భంలో వ్యాపారవేత్త కైలాసం కుమార్తె రాధ కాళీని ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ ఈ ప్రేమను అంగీకరించిన కైలాసం కుట్ర పన్ని కాళీని హత్య చేయిస్తాడు. ఇక్కడి నుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది. చనిపోయిన కాళీ నేరుగా యమలోకానికి చేరుకుంటాడు. అక్కడ యముడు చిత్రగుప్తుడితో తన మరణం పొరపాటున జరిగిందని వాదిస్తాడు. భూలోకానికి తిరిగి పంపాలని నిర్ణయించిన అప్పటికే కాళీ శరీరానికి అంత్యక్రియలు పూర్తవుతాయి. దాంతో యముడు మరో శరీరంలోకి వెళ్లమని సూచిస్తాడు. అలా అమాయకుడు బాలరాజు శరీరంలోకి కాళీ ఆత్మ ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచే సినిమా అసలు వినోదం మొదలవుతుంది. అమాయకుడైన బాలరాజు ఒక్కసారిగా ధైర్యవంతుడిగా మారిపోవడం, అతడిని వేధించిన బాబాయ్ బంధువులకు బుద్ధి చెప్పడం, మరోవైపు కాళీని చంపించిన కైలాసాన్ని ఎదుర్కోవడం, ఈ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇంతలో కాళీ అసలు ప్రేమించిన రాధ ఒకవైపు, బాలరాజును ప్రేమించే గౌరీ మరోవైపు. ఈ ప్రేమ త్రికోణం కథకు మరింత ఆసక్తిని తీసుకొచ్చింది. చివరికి యమధర్మరాజు చెప్పిన దేవరహస్యంతో ఇద్దరు కథానాయకులకు న్యాయం జరిగేలా కథను ముగించడం అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయగా ఆయన సరసన విజయశాంతి, రాధా హీరోయిన్లుగా నటించారు. యముడి పాత్రలో కైకాల సత్యనారాయణ తనదైన స్టైల్లో ఆకట్టుకున్నారు. అలాగే రావు గోపాలరావు తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ చిత్రానికి సత్యానంద్ కథా రచన అందించగా రాజ్కోటి సంగీతం సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ అయింది. వేటూరి సాహిత్యంలో వచ్చిన బహుశా నిన్ను బందరులో చూసి ఉంటా, అందం ఇందోళం, వానజల్లు గిల్లుతుంటే, ఎక్కువ బండెక్కు వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. నాట్య మీద పాటలో అంబిక ప్రత్యేక నృత్యం అప్పట్లో విశేష ఆదరణ పొందింది. యముడికి మొగుడు అనేక కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో దర్శకుడు రవిరాజా పినిశెట్టి స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరారు. ఈ కథ తమిళంలో రజనీకాంత్ హీరోగా అతిశయ పిరవి పేరుతో రీమేక్ అయి అక్కడ కూడా ఘన విజయం సాధించింది. హిందీలో చిరంజీవి పేరుతో డబ్
చేశారు. తర్వాత రజనీకాంత్ నటించిన తమిళ వెర్షన్ ను మళ్లీ తెలుగులో కూడా విడుదల చేయడం మరో విశేషం. ఒక మంచి ఫ్యాంటసీ కథ, అద్భుతమైన కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ హీరోయిజం అన్నింటినీ కలిపి ప్రేక్షకులను 2.5 గంటలు నవ్వించిన సినిమా యముడికి మొగుడు. 1990లో వచ్చిన ప్రతిబంధ్. ఈ సినిమా కేవలం మరో చిత్రం మాత్రమే కాదు, చిరంజీవి కెరీర్ లో ఒక కొత్త అధ్యాయం. తెలుగులో రాజశేఖర్ నటించిన అంకుశంకి ఇది హిందీ రీమేక్. దర్శకుడు రవిరాజ పెన్శెట్టి. చిరంజీవిని హీరోగా బాలీవుడ్ కు పరిచయం చేశారు. జూహీ చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు ఈ చిత్రంలోని నటనకు జూహీ చావ్లాకు ఫిల్మ్ఫేర్ నామినేషన్ కూడా లభించింది. దక్షిణాదిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా చిరంజీవి గుర్తింపు పెరగడానికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది. అదే సంవత్సరం వచ్చిన మరో సినిమా రాజా విక్రమార్క్. తమిళ చిత్రం మై డియర్ మార్తాండకి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో అమలా చిరంజీవితో తొలిసారి చివరిసారి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరై క్లాప్ కొట్టడం అప్పట్లో విశేషంగా మారింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. 1992లో వచ్చిన ఆజ్కా గోండా రాజ్ తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయిన గ్యాంగ్ లీడర్ కి హిందీ రీమేక్. ఈసారి కూడా దర్శకుడు రవిరాజ పెన్శెట్టి. ఈ చిత్రం కూడా హిందీలో మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన వ్యక్తి తర్వాత తెలుగు చిత్రసీమలో మాస్ మహారాజుగా ఎదిగిన రవితేజ. ఒక సందర్భంలో చిరంజీవి "నువ్వు మా తమ్ముడు పవన్ కళ్యాణ్ లా ఉన్నావు" అని చెప్పిన మాట రవితేజకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమైంది. ఆ మాట తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని రవితేజ స్వయంగా వెల్లడించారు. 1994లో చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ పై భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఎస్పీ పరశురాం. ఇది తమిళ బ్లాక్ బస్టర్ వాల్టర్ వెట్రివేల్ కి రీమేక్. పవర్ఫుల్ పోలీస్ పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించినప్పటికీ సినిమా మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. తమిళ కథను తెలుగుకు తగ్గట్టు మార్చకుండా దాదాపు యథాతథంగా తెరకెక్కించడం సినిమాకు పెద్ద మైనస్ గా మారింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. మొత్తంగా చిరంజీవి రవిరాజ పెన్శెట్టి కాంబినేషన్ లో వచ్చిన 7 సినిమాలు: 1 జ్వాల హిట్, చక్రవర్తి హిట్, యముడికి మొగుడు ఇండస్ట్రీ హిట్, ప్రతిబంధ్ హిట్, రాజా విక్రమార్క ఫ్లాప్, ఆజ్కా గుండారాజ్ హిట్, ఎస్పీ పరశురాం ఫ్లాప్. ఇప్పుడు అసలు ప్రశ్న, రవిరాజ పెన్శెట్టికి మాత్రమే దక్కిన ప్రత్యేకత ఏమిటి? మొదటిది, చిరంజీవితో 7 సినిమాలు తెరకెక్కించారు. రెండోది, ఆ 7 చిత్రాల్లో 5 రీమేక్ సినిమాలు: చక్రవర్తి, ప్రతిబంధ్, రాజా విక్రమార్క, ఆజ్కా గుండారాజ్, ఎస్పీ పరశురాం. మూడోది, చిరంజీవిని హీరోగా బాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు రవిరాజ పెన్శెట్టి. నాలుగోది, ఈ కాంబినేషన్ లో వచ్చిన యముడికి మొగుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఐదోది, హిట్లు మాత్రమే కాదు ఫ్లాపులు వచ్చిన చిరంజీవి ఈ దర్శకుడిపై నమ్మకం కోల్పోలేదు. అందుకే వరుసగా 7 చిత్రాలు కలిసి చేశారు. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ దర్శక హీరో కాంబినేషన్లు ఉన్నాయి, కానీ చిరంజీవి రవిరాజ పెన్శెట్టి కాంబినేషన్ మాత్రం ఒక ప్రత్యేక అధ్యాయం. ఒకవైపు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన జోడి, మరోవైపు బాలీవుడ్ లో చిరంజీవి ప్రయాణానికి నాంది పలికిన జోడి, అలాగే రీమేక్ సినిమాలను కమర్షియల్ విజయాలుగా మలిచిన జోడి. ఈ కారణాల వల్లే రవిరాజ పెన్శెట్టికి మెగాస్టార్ కెరీర్ లో ప్రత్యేక స్థానం దక్కింది. మరి ఈ కాంబినేషన్ పై మీ అభిప్రాయం ఏంటి? చిరంజీవి రవిరాజ పెన్శెట్టి కాంబినేషన్ లో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏది? కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇలాంటి అరుదైన సినీ విశేషాల కోసం మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మర్చిపోవద్దు.